పాకిస్తాన్ మళ్ళీ పాత పద్ధతులు ప్రారంభించేసింది. అమెరికా తోడుందన్న వెన్నుదన్నుందన్నటువంటి ధైర్యం అనుకుంటా తీవ్రవాదులని పంపిస్తూ సరిహద్దుల్లో వెనకాల నుంచి పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరుపుతుంది. అంటే మన సైన్యం మీద కాల్పులు జరిపినప్పుడు మన సైన్యం అంతా దాన్ని తిప్పికొట్టే పనిలో ఉన్నప్పుడు తీవ్రవాదులు ఇటు అడుగు పెట్టేస్తుంటారు. దాన్ని ఇదివరకటి రోజుల్లో ఈ స్పెషల్ సెన్సార్స్ ఏర్పాటు చేయడం, ప్లస్ వాళ్ళు ఏం చేయబోతున్నారో గ్రహించి ప్రత్యేక సిస్టమ్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు దానికి తోడు డ్రోన్ సిస్టమ్స్ కూడా ఏర్పాటైనాయి. అక్కడ సీసీ క్యామ్స్తో పాటుగా డ్రోన్ సిస్టమ్స్ కూడా, దాంతో తిప్పి కొట్టడం కాదు, వెంటనే కంట్రోల్ చేస్తున్నారు. తాజాగా పాక్ ఎత్తుని చిత్తు చేసిన సైన్యం ఈ సందర్భంగా ఒక సైనికుడు వీరమరణం పొందాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైతే ఉరీ సెక్టార్లో నిన్న ఉదయం చోటు చేసుకుంది ఇది. ఇండియన్ ఆర్మీ 2 టెర్రరిస్టుల్ని కాల్చి చంపింది. వీళ్ళు కొన్ని రోజుల క్రితం నుంచి అక్కడ మోహరించున్నారు. నిన్న పాకిస్తాన్ సైన్యం కాల్పులు ప్రారంభించగానే భారత్ సైన్యం తిప్పికొడుతున్న సందర్భంలో వాళ్ళు భారత్లోకి అడుగుపెట్టే ప్రయత్నం చేశారు. వెంటనే వాళ్ళని కాల్చి పడేసింది భారత సైన్యం. అయితే ఈ సందర్భంగా యాగ్రెసివ్గా ముందుకెళ్తున్నటువంటి ఒక సైనికుడికి అట్నుంచి పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి కుండు తగలటంతో ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నటువంటి పాయింట్ మీద ప్రస్తుతం వెతుకుతున్నారు.